హాయ్ ఫ్రెండ్స్, కే నందిని యూట్యూబ్ ఛానల్. ఇలా మనం నెయ్యిని తయారు చేసుకుందాం. ఇలా మీగడ, పాల మీగడ, వేడి చేసిన పాలు ఇవి. మీగడ తీసి 15 రోజుల దాకా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మార్నింగ్ తీసి కూల్ మొత్తం తగ్గినాక ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుందాం. ఇలా వెన్న తీసేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలు వేసుకుందాం. ఇలా గిన్నెలు వేసుకున్న తర్వాత మిగిలిన ఇంకా కొద్దిగా ఇంకో అది కానీ వేసుకొని మిక్సీ. ఇలా వెన్న తీసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. మంచిగా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇంకొన్ని వాటర్ పోయాలి. ఇప్పుడు ఈ వాటర్ క్లీన్ చేసుకుందాం, మొత్తం తీసేద్దాం. ఇలా వాటర్ తీసేసుకొని ఇప్పుడు ఇవన్నీ రెడీగా అయింది. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడుతుంది బాగా. నెయ్యి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. అయిపోయినట్టే ఫిల్టర్ చేసుకోండి. తయారు చేసుకుంటే అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి ఎంత ప్యూర్ నెయ్యి ఇది. మనం తయారు చేసుకుంటే ఇలా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు పాల మీగడతోటి. మీరు కానీ ఒకసారి ఇలా తయారు చేసుకుంటే ఇంట్లోనే. ఓకేనా ఫ్రెండ్స్? క్యాన్లో పోసుకోవాలి. మీరు కానీ ఇలా చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది నెయ్యి. ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయినట్టే నెయ్యి, ప్యూర్ నెయ్యి. వేడిగా ఉంది, చల్లారితే మంచి పూసగా వస్తుంది.